హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. నేను వాళ్ళకి రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే అది ఒకసారి స్క్రోల్ చేస్తే ఎక్కడ కామెంట్ పెట్టారనేది తెలుస్తలేదు. సో, అందుకే ఇవ్వలేకపోతున్నాను మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్‌కి. ఏమనుకోవద్దు. మీరు గనక టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే జాయిన్ అయితే మీకు మాక్సిమం రిప్లై అయితే వస్తుంది. సో, టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. సో, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోతే మనకి ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి వసతి దీవెన కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి. సో, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ బీటెక్ స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. అన్న బీటెక్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి పడతాయా? అని అయితే అడుగుతున్నారు. నేను బీటెక్ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పడలేదు అని అయితే అడుగుతున్నారు. సో, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కామెంట్స్ అయితే చెక్ చేయండి. కొంతమంది స్టూడెంట్స్‌కి బీటెక్ స్టూడెంట్స్ కూడా పడినాయన్నమాట. క్రెడిట్ అయ్యాయి అమౌంట్. ఒకసారి 33,000 పడినాయని ఒక సబ్‌స్క్రైబర్ అయితే కామెంట్ చేశాడు. అలాగే ఇంకొక సబ్‌స్క్రైబర్ అయితే మనకి 29,000 పడినాయి అని అయితే చెప్పారు. సో, ఇదైతే చెక్ చేసుకోండి. బీటెక్ వాళ్ళు కూడా పడుతున్నాయన్నమాట. సో, ఫస్ట్ మనకి ఎస్సీ వాళ్ళకి క్లియర్ చేస్తూ తర్వాత క్యాస్ట్ వాళ్ళకైతే వేస్తున్నారన్నమాట. సో, ఫస్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఎస్సీ వాళ్ళకైతే పడుతున్నాయి. అలాగే గత ప్రభుత్వం నుంచి మనకి ఏ అయితే స్కీమ్స్ పెండింగ్‌లో ఉన్నాయో, సో, అవి పెండింగ్‌లో ఉన్నాయి కదా! వాటిని క్లియర్ చేసిన తర్వాత మిగతా స్కీమ్స్‌కైతే మనకి అమౌంట్ ఏసే కార్యక్రమంలో అయితే ఉన్నారు. సో, ఫస్ట్ మీరు ఏపీ ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి పడకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే, ముందు మీరు జ్ఞానభూమి పోర్టల్‌లో లాగిన్ అయ్యి, దాంట్లో మీకు అటెండెన్స్ ఎంతుంది? అలాగే ఓటీఏ కంప్లీటెడ్ అట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని వస్తుందా? రిలీజ్డ్ అని వస్తుందా? అలాగే మీ సర్టిఫికేట్స్‌లో ఏమన్నా తప్పేమన్నా ఉందా? ఇయైతే చెక్ చేసుకోండి. ఈ చెక్ చేసుకున్న తర్వాత అలాగే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా రాంగ్ డీటెయిల్స్ ఏమన్నా ఇచ్చారా? అనైతే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడైతే మీ యొక్క కాలేజీలో ఫ్యాకల్టీని గాని, లేకపోతే సచివాలయంలో గాని అడగండి. సో, వాళ్ళైతే అప్పుడు చెప్తారు క్లియర్‌గా మీకు. మిగతా స్టూడెంట్స్ కూడా అయితే మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్ అయితే పడుతుంది. ఎవరు కంగారు పడకండి.